జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన న్యూస్ మాత్రం చాలా బాగుండదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా స్కిప్పులు కొట్టకుండా వీడియో అంతా జాగ్రత్తగా చూడాలని మిమ్మల్ని అదని సవినీయంగా వేడుకుంటా ఉన్నా. అయితే విషయం ఏంటంటే ఇక్కడ మనం కొన్ని విషయాలను మాత్రం నిజాయితీగా మాట్లాడుకోవాలా. ఏదైనా ప్రాక్టికల్గా మాట్లాడుకుంటేనే నిజాలు తెలుస్తాయి. నిజం చెప్పాలంటే మొన్నటి పార్లమెంట్ ఎన్నికలకు ముందు వరకు భారతీయ జనతా పార్టీ అధిష్టానము ఆయారాంలకు అధిక ప్రాధాన్యత అయితే ఇచ్చింది. అంటే ఈ ఆయారాంలు అంటే ఎవరంటే వేరే పార్టీల నుంచి భారతీయ జనతా పార్టీలో చేరే నాయకులకు చాలా అంటే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇచ్చిందనమాట. పార్టీలో ఉన్న సీనియర్లు కాదని చెప్పి కూడా కొంతమంది ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నాయకులకే అగ్రతాంబూలం అయితే ఇచ్చింది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా జరిగినటువంటి కఠోర నిజం ఇది. ఇక ఎన్నికలైన తర్వాత ఈ విషయంలో ఏంటంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా కొంత అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు ఈ విషయం మీద. అంటే ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది కూడా చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారనమాట. ఎందుకంటే బీజేపీలో మంచి ఫైర్ ఉన్నటువంటి కార్యకర్తలే, కానీ ఏంటంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అసలు వాళ్ళ నిజాయితీని అసలు మనం కొలమానంలో కొలవలేమన్నమాట. అంత నిజాయితీగా, అంత నిబద్ధతతో, అంత డెడికేషన్ కలిగిన కార్యకర్తలు వేల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళలో ఏంటంటే మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళకు పదవులు ఇచ్చి కొంచెం, ఎందుకంటే వాళ్ళు చాలా వరకు భారతీయ జనతా పార్టీలో ఉండే వాళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్గా ఆర్థికంగా కొంచెం పేదరికంలో ఉంటారనమాట. వాళ్ళ కాస్త ఆర్థికంగా ఆదుకొని ఉంటే ఈరోజు ఆ కార్యకర్తలే మహానాయకులే ఉండు. పార్టీను అన్ని రకాలు కూడా వాళ్ళు ఆదుకునిండు. ఒక్కొక్క నాయకుడు కనీసం 10 మంది నాయకులను తయారు చేసేవాళ్ళు అనమాట వాళ్ళు ఇప్పటి వరకు. కానీ ఈ విషయంలో బీజేపీ ఏంటంటే తప్పులో కాలేసింది. పార్టీలో నాయకులను ప్రోత్సహించడం మానేసి ఇతర పార్టీల నాయకులను పార్టీలో చేర్చుకునింది. దీంతో అది ప్రజల్లో ఏంటంటే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ను చూపించి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఏంటంటే 240 స్థానాల వద్దే ఆగిపోవాల్సి వచ్చింది. అంటే ఇక్కడ నేను అదే చెప్పేది, లోపాలైతే ఉన్నాయి. వాటిని మనం ఎప్పటికైనా కానీ గుర్తించి ఇంకా మళ్ళీ కొత్తగా అలాంటి తప్పులు చేయకుండా ఉంటే చాలా వరకు బాగుంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. చంపయి సోరెన్ ఇతను వచ్చేసి జార్ఖండ్కు చెందిన రాజకీయ నాయకుడు. జార్ఖండ్ ఈ ముక్తి మోర్చా పార్టీ సీనియర్ నాయకుడు అనమాట. అయితే ఈ మధ్య జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వచ్చేసి అవినీతి కేసులో జైలుకు పోయినాడు. ఈ చంపయ్య సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఏది ఆయన జైలుకు పోయిన తర్వాత, అంటే నమ్మకస్తులుగా ఈయన పెట్టుకున్నారనమాట. ఇలా కొన్ని రోజుల పాటు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత మళ్ళా హేమంత్ సోరెన్కు బెయిల్ రావడంతో ఈ చంపయ్య సోరెన్ ఏంటంటే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన వచ్చినాడు కదా. ఈ క్రమంలో చంపయ్య సోరెన్ను ఈ హేమంత్ సోరెన్ వచ్చేసి ఘోరంగా అవమానించినట్టు తెలుస్తుంది. అయితే ఈ అవమానాన్ని తట్టుకోలేక ఈ చంపయ్య సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకు రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అవుదాం అనుకున్నాడు. అనుకున్నట్టే ఈ చంపయ్య సోరెన్ ఏంటంటే జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకు రాజీనామా కూడా చేసినాడు. అయితే అతనితో పాటు ఇంకొక 6 మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరడానికి అయితే రెడీ అయిపోయినారన్నమాట. నిజానికి ఇంతకు ముందైతే భారతీయ జనతా పార్టీ బంగారంలాగా ఈ ఎమ్మెల్యేలందరినీ పార్టీలో చేర్చుకునేడు. కానీ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతిన్న తర్వాత భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఇక అయారాంలను, అంటే ఎవరిని, వీళ్ళు బయట నుంచి వచ్చారు కదా, వాళ్ళను ప్రోత్సహించకూడదని చెప్పేసి ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. దీంతో ఇప్పుడు ఈ చంపయ్య సోరెన్తో వచ్చే జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోలేమని చెప్పేసి బీజేపీ అధిష్టానం తెగే చెప్పేసింది. వాళ్ళ స్థానంలో పార్టీలో ఉండే కార్యకర్తలను మేము నాయకులుగా అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది అక్కడ. అంటే ఇకపై ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులను కాదని పార్టీలోని నాయకత్వాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకోవడం ఇక్కడ విశేషం. ఈ క్రమంలోనే ఇది మొదటి అడుగుగా ఈ జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి బీజేపీ అయితే తెగేసి నో చెప్పడం ఇక్కడ గమనార్హం. అదయ్యా విషయమా? కానీ నేను ఒక మాట చెప్తున్నా, నా కళ్ళతో నేను ఎంతోమంది చూస్తూ ఉంటా. అసలు ఎంత కమిట్మెంట్ ఉంటుందంటే అంత కమిట్మెంట్ ఉంటుంది. అలాంటి కార్యకర్తలు అసలు వాళ్ళ దమ్ము, వాళ్ళ ధైర్యము, అసలు వాళ్ళ తెగింపు కానీ, అసలు జనాల్లో వాళ్ళు దూసుకుపోయే తీరు కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. అలాంటి నాయకత్వ లక్షణాలు కలిగిన ఎంతోమంది కార్యకర్తలు నేను చూసిన. వాళ్ళనే ప్రోత్సహిస్తే భారతీయ జనతా పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో కూడా తిరుగు ఉండదు. అది ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ న్యూస్ను పొందడానికి తప్పనిసరిగా బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.